ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. కానీ ఎన్నిసార్లు ఏడ్చుంటారు 4 గోళ్ల మధ్య? అది చెప్పుకోలేం కదా మనం, అదే ప్రాబ్లం. ఎందుకంటే అమ్మ చనిపోయింది, నాన్న చనిపోయాడు, కట్టుకున్న భార్య చిన్న ఏజ్లోనే చనిపోయింది. ఇప్పుడు ఎవరు లేరు నాకు చెప్పుకోవడం. కళ్ళ ముందే ముగ్గురిని కోల్పోయారు కదా. కాదు, ఇప్పుడు మా అత్తగారు మామగారు కూడా పోయారు 2016లో. 2019లో మా 17లో మా మామగారు పోయారు, 19లో మా అత్తగారు పోయారు. సో నాకంటూ వైఫ్ చెప్పుకోవాలి. ఎప్పుడు చనిపోయారు? లాస్ట్ ఇయర్ చనిపోయింది. తను ఎందుకు చనిపోయారు అసలుకి? అది తను చెప్పే కదా, సైకలాజికల్గా సైకాట్రిక్ పేషెంట్ 8 times 9 times సూసైడ్ అటెంప్ట్ చేసి మా నాన్న వచ్చి చూసి ఏమైందిరా అంటే తెలియదు నాన్న అని చెప్పి, వాళ్ళ సొంత బాబాయే ఉన్నారు ప్రసాద్ రావు అని. ఆయన కూడా చిరంజీవి గారికి సైకాట్రిక్ దీనికి కూడా అంటే కౌన్సిలింగ్ కానీ దేనికైనా ఆల్ ఓవర్ వరల్డ్ కూడా ఆయన వెళ్ళేసి వస్తారు. ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు స్ట్రెస్ కూడా ఉండేటప్పుడు చిరంజీవి గారికి కూడా హీ హెస్ డన్. అంటే సూసైడ్ చేసుకోవాలని చేసుకుంటుంటారా ఆమె? వస్తుందా థాట్స్? వస్తుండే ఆ థాట్స్ ఏంటంటే ప్రతి చిన్న వాటికి బాధపడడం, భయపడడం, బెదిరిపోవడం, ఇంకా అయిపోయింది మన లైఫ్ అయిపోయింది, ఇంకా మనం బ్రతకూడదు అని టాబ్లెట్స్ ఎక్కువ తీసేసుకోవడం, లేకపోతే ఇలాగే చేయడం వల్ల ప్రతిసారి తీసుకుని వెళ్ళడం, హాస్పిటల్లో చేర్చడం, మళ్ళీ తన్ని ఇంకా ఏం చేయలేము అంటే మళ్ళీ సూసైడ్ అటెంప్ట్ 8-9 times. 10th time 10th time. ఇప్పుడు ఏంటంటే డోస్ కొంచెం ఎక్కువ అయిపోయింది, మళ్ళీ హాస్పిటల్ తీసుకుని వెళ్ళాం. వీ కుడెంట్ సేవ్. ఎంత ఏజ్ ఉంటుంది ఆమెకి? తనకు 43-44 అంతే. ఇన్ని కష్టాలు, తండ్రి, తల్లి, భార్య, అత్త, మా ఇంతమంది కోల్పోయి ఒంటరిగా నా కొడుకుతోటి వాళ్ళు నేను బ్రతుకున్నానంటే దానికి మా బాబాయ్ పిన్ని రే నీకేం కాదు రారా చూసుకుంటాను, వాళ్ళు 2 ఫ్రెండ్స్ హరీష్ రవి అని చెప్పి. రవి అయితే పాపం రోజు మాట్లాడుతూ ఉంటాడు, అడుగుతా నేను డల్ అయిపోతా ఏమైందంటే, మా ఇంకోవాడు ఏంటంటే నీకేంట్రా ప్రాబ్లం, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్, అది అక్కడ నుండి ఇక్కడికి వచ్చేసావు, కొత్త లైఫ్ స్టార్ట్ చేయకపోతే. సినిమాలు అంటే మీకు తెలుసు కదా, కృష్ణానగర్ కష్టాలు. సో ఛాన్సెస్ కోసం వెతకడం. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.